త్వరలో 5,000 పోలీసు ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ అట. సో పన్నులు కట్టి సలాం కొట్టాలా, దక్షిణాది నుంచి కేంద్రం తీసుకునేది ఎక్కువ, ఇచ్చేది తక్కువ. నువ్వు ఒక్కడే ఉన్నప్పుడే కాదు, గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా అదే జరిగింది, ప్రతిసారి అదే జరుగుతుంది. వాళ్ళు మన దగ్గర నుంచి రూపాయి తీసుకుంటే కనీసం ఆర్డర్ కూడా ఇచ్చేటువంటి స్థితిలో లేరు. కాబట్టి ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ తెలంగాణ పైన ఏ విధమైనటువంటి వివక్ష చూపుతుందో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ బీజేపీ పార్టీలతో అనుబంధంగా ఉన్నటువంటి టీడీపీకి అలా ఉన్నటువంటి ఆ గవర్నమెంట్కి కేంద్రం ఏ విధంగా సహకరిస్తూ ఉన్నదో దాంట్లో కనీసం పావన వంతు కూడా తెలంగాణకు సహకరించట్లేదు. ఇక దీనిపైన కిషన్ రెడ్డి మాట్లాడడు, బండి సంజయ్ మాట్లాడడు, బీజేపీ వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడరు. మీరు ఇచ్చింది ఏంటిది? ఏ ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇచ్చిందా? ఏ సంబంధించినటువంటి మిగతా సంబంధించినటువంటి కాలేజీలే కానీ, మిగతా సంబంధించినటువంటి కేంద్రం నుంచి వచ్చేటువంటి ఈ రైల్వే సంబంధించిన ప్రాజెక్టులు కానీ, రైల్వే జోన్లు కానీ మిగతా ఏమైనా ఉన్నాయా? ఆంధ్రాకు మనకు ఒకసారి పోల్చుకున్నట్టు అయితే చాలా పెద్ద మొత్తంలో ఆంధ్రాకి కేంద్రం సహకరిస్తూ ఉన్నది, ఎందుకంటే దాంట్లో భాగస్వాములు అయిపోయింది కాబట్టి. సో మిమ్మల్ని కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి మేము అనట్లేదు, కానీ వివక్ష చూపుతుంది అనే దానికి ఒక ఉదాహరణ. 2 రాష్ట్రాలు కూడా కొత్తే, కానీ అక్కడేమో పెద్ద మొత్తంలో కేంద్రం ఖర్చు చేస్తూ ఉంది, ఇక్కడికి వచ్చేసరికి మొత్తం కేంద్ర వివక్ష చూపుతూ ఉంది. దీన్ని బీజేపీ పార్టీ నేతలు కూడా ఇక్కడ కూడా వాళ్ళు మేము 2 లక్షల కోట్లు ఇచ్చినాం, 3 లక్షల కోట్లు ఇచ్చినాం ఇప్పటి వరకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత అని చెప్పేసి చెప్తారు తప్పించి వచ్చేటువంటి ప్రాజెక్టులు ఎక్కడ అని చెప్పేసి ఎవరు కూడా నిలదీసేటువంటి స్థితిలో లేరు. సో పన్నులు కట్టి సలాం కొట్టాలా, రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి అంతా ఉత్తరాది వారే. మహిళా బిల్లు పేరిట బీజేపీ రాజకీయ క్రీడ, మీడియాను బ్యాక్ ఆఫీస్ సమాచారంగా చూస్తా. సీఎం రేవంత్ రెడ్డి 5,000 పోలీసు ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్. త్వరలో అనేటువంటి ముచ్చట ఎప్పటి నుంచి వస్తూ ఉన్నదంటే ఈయన ముఖ్యమంత్రి కాకముందు నుంచే వస్తూ ఉన్నది. మళ్ళీ ముఖ్యమంత్రి 3 సంవత్సరాలు అవుతుంది, మళ్ళీ త్వరలో అనేటువంటి పదం మాత్రం ఆయనకు ఊత పదం అయిపోయింది. పన్నులు కట్టి కేంద్రానికి సలాం కొట్టాలా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి ఇలా అందరూ ఉత్తరాదికి చెందిన వారే అని గుర్తు చేశారు. వచ్చే ఏడాది యూపీలో ఎన్నికలు వస్తున్నాయని, కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే అక్కడ మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ పెద్దలు రాజకీయ క్రీడ ఆడుతున్నారని పేర్కొన్నారు. ఉత్తరాది, దక్షిణాదికి మధ్య అంతరాలు పెంచొద్దని సూచించారు. గుజరాత్ పెట్టుబడులను ఆకర్షించడం లేదని, బలవంతంగా ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా చేస్తున్నారని వివరించారు. గత 20 ఏళ్ల నుంచి ఒకే ఒక్క బ్రాండ్ అంబాసిడర్ అక్కడ పనిచేస్తున్నారని ప్రధాని మోడీని ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. తాము ప్రతిపక్షంగా కేంద్ర ప్రభుత్వ వివక్షపై పోరాడతామని వెల్లడించారు. శనివారం బెంగళూరులో మీడియా సంస్థ నిర్వహించినటువంటి సమావేశంలో సీఎం చిట్చాట్ చేసిండు. ఆయన మాట్లాడుతూ ఈ మాటలు. మరి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ఇప్పుడు ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకుందాం, మరి ప్రధాని ఎవరైతారు? అట్టించే కదా ఉన్నది. రాహుల్ గాంధో, సోనియా గాంధో, ప్రియాంక గాంధో వాళ్ళే కదా అయ్యేదైతే. ఇక త్వరలో చైనాలో పర్యటిస్తాం, మళ్ళీ చైనా భాషలో కూడా మాట్లాడుతాను. అక్కడికి పోయి మరి ఇంకెవరు ఆదర్శం అని చెప్తారు. తాము పొరుగు రాష్ట్రాలతో పోటీ పడడం లేదని, ప్రపంచంతో పోటీ పడుతున్నామని సీఎం రేవంత్ తెలిపారు. అక్కడే వచ్చింది గండవంతా కూడా. పక్క రాష్ట్రంతో ఫస్ట్ పోటీ పడు. ఈ ఆంధ్రప్రదేశ్ పక్కనే ఉన్నది మనకు ఆనుకుని, మొన్నటి వరకు మన దాంట్లో ఉన్నది కదా. ఇంకా ఆంధ్రప్రదేశ్తో పోటీ పడి తర్వాత దేశంతో పోటీ పడుతుంది. పెద్ద ఇబ్బంది ఏం లేదు, వచ్చినటువంటి ముప్పై ఏం లేదు. నువ్వే అంటాను ఉన్నావు కదా, ఇంకా 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని. ఇంకో 5 సంవత్సరాల తర్వాత ఇంకేమైనా పోటీ పడుతుంది. కానీ ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, బోలెడు సమస్యలు ఉన్నాయి. నువ్వు ఇచ్చినటువంటి దానికే దిక్కు దివార లేదు హామీలకు. ఈనాట దేశంతో పోటీ పడతాడట. ఏం పోటీ పడతావు దేశంతో? ఆ జపాన్లో, అక్కడ మిగతా ఉన్నటువంటి రష్యాలో ఉన్నటువంటి బుల్లెట్ ట్రైన్లతో ఏమన్నా పోటీ పడతావా? లేకపోతే ఏం పోటీ పడతావు? ఇక్కడ ఆర్టీసీ బస్సులకే డీజిల్ గతి లేదు. ఇక్కడ 10,000 కోట్ల అప్పులు, 10,000 కోట్లు ఉచిత బస్సులకి నువ్వు కేటాయించేది. బస్సులు సరిగ్గా లేవు. ఇక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లకి ఇతర పైసలుగా తెలియవు. ఈయనట మన దేశాలతో పోటీ పడతాడట, రాష్ట్రాలతో కాదట. చైనా, జపాన్, సౌత్ కొరియా, జర్మనీ వంటి దేశాలతో పోటీ పడుతున్నామని పేర్కొన్నారు. తన నినాదం చైనా ప్లస్ వన్ అని స్పష్టం చేశారు. తాను 15 ఏళ్ల కిందటే చైనా వెళ్లాలని గుర్తు చేశారు. తాను ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా నేర్చుకోవడానికి ఇబ్బంది పడనని చెప్పేసి ఆయన మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఎవరితోటట? చైనా, జపాన్, సౌత్ కొరియా, జర్మనీ. ఇప్పుడు ఈ దేశాలతోటి ఏ రాష్ట్రం పోటీ పడుతుంది చెప్పండి? ఈ సంబంధించిన దేశాలతోటి ఈ ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి ఏ రాష్ట్రం, అసలు దేశమే
ఆ దేశాలతో పోటీ పడేందుకు. ఆ దేశాలతో పోల్చుకున్నట్టయితే మన దేశం దరిదాపుగా ఒక 50 నుంచి ఒక 60 ఏళ్ళు వెనుకకున్నది టెక్నాలజీలు కానీ ఇంకా మిగతా అన్ని విషయాలలో, క్రీడల్లో కానీ టెక్నాలజీలో కానీ ఉద్యోగ కల్పనలో కానీ ఉపాధిలో ఎక్కడ చూసినప్పుడు కూడా ఈ దేశమే మనం 50-60 ఏళ్ళు వెనుకకు ఉన్నప్పుడు ఇప్పుడు ఈయన ఒకరు ఆ దేశాలతో పోటీ పడి ఇప్పుడు ఇక ఏదో సాధిస్తారు అన్నట్టు. ఇక ఏది మన భూలోక మతం బద్దలు కొట్టేటువంటి ఒక స్టేట్మెంట్ అన్నట్టు ఇది. అయితే మంచిగా ఉన్నది, నీ ఆలోచన బాగానే ఉన్నది, కానీ ఇక్కడ ఉండాలి కదా అసలు. ₹1,00,00,000 లేదండి, ₹1,00,00,000 లేదా, మరి ఎట్లా పోటీ పడాలి నువ్వు? సో సాగునీటి ప్రాజెక్టు దగ్గరికి వెళితే అసిస్టెంట్ ఇంజనీర్ దగ్గర నుంచి తెలుసుకోవడానికి మొహమాట పడనని, ఎందుకంటే ఆయనకే అసలైన సమస్య తెలుసని వివరించారు. త్వరలో చైనా సందర్శనకు వెళ్తారని తెలిపారు. హార్వర్డ్లో 10 రోజులు కోర్సు చేశా, చైనాను సందర్శించి ఉత్తమమైన పద్ధతులను తెలుసుకుంటారని వెల్లడించారు. వైట్ కాలర్ జాబ్లకు ప్రత్యామ్నాయం బ్లూ కాలర్ జాబ్ అని అన్నారు. ఏఐ బ్లూ కలర్ జాబ్స్ కు ప్రత్యామ్నాయం సృష్టించలేదన్నారు. ఏఐతో అన్ని క్రియేట్ చేయొచ్చు కానీ రాజకీయ నాయకుడిని సృష్టించలేదన్నారు. అంటే ఏఐ తోటి అన్ని జాబులు పేరే కానీ రాజకీయ నాయకుని యొక్క జాబులు పోయన్నట్టుగా. ముఖ్యమంత్రిగా మనుషులే ఉంటారు, మంత్రులుగా మనుషులే ఉంటారు, రాజకీయాలు అయితే మాత్రం చేసుకోవచ్చు, రాజకీయ రంగానికి ఏ ప్రమాదం లేదనేది ఆయన చెప్పగానే చెప్పినట్టు. ఏఐతో వైట్ కాలర్ జాబ్స్ పోతున్నాయని, అందుకే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. బ్లూ కలర్ జాబ్స్ సృష్టిస్తున్నామని వివరించారు. ఏదైనా పత్రికలో కథనాన్ని చూస్తే దాని పరిష్కారం తెలుసుకుంటానని, ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తీసుకుంటానన్నారు. వాటిని రాసుకొని చివరకు తన అభిప్రాయం చెప్తానని, ముందే తన అభిప్రాయం చెప్తే దానికి అనుగుణంగా వారు చెప్తారన్నారు. మీడియాకు జవాబులు తాను ప్రతి 10 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ నిర్వహిస్తారని, వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకు జవాబిస్తారని సీఎం తెలిపారు. కేసీఆర్ మీడియా పర్సన్స్ ను సైతం తాను అనుమతిస్తారని, ప్రజలతో అనుసంధానం అయితేనే ఏదైనా అర్థమవుతుందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక వార్తలపై ఎలా స్పందిస్తారని ప్రశ్నపై స్పందిస్తూ తాను మీడియా ప్రతినిధులను దూషించరని, వ్యంగ్యంగా మాట్లాడతానని, జర్నలిస్టులతో వాదించరని, వాళ్ళు వ్యతిరేకంగా రాసిన పట్టించుకోనన్నారు. అందులో విషయం ఉంటే అధికారులతో మాట్లాడతానని, మీడియాను బ్యాక్ ఆఫీస్ సమాచారంగా చూస్తానని చెప్పిండన్నట్టు. హైడ్రాపై నేను అలా అనుకోను. చెరువులు నాలాలను పేదలు ఆక్రమించుకుంటే అర్థం చేసుకోగలమని, కానీ పెద్దవాళ్ళు జలవనరులను చెరబడుతున్నారని, అందుకే హైడ్రాను ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. సీనియర్ ఐపీఎస్ అధికారి హైడ్రాకు నేతృత్వం వహిస్తున్నారని, ఇప్పుడు తన దగ్గర ఎవరైనా జలవనరులను ఆక్రమించే ధైర్యం చేస్తున్నారేమో అడగాలని ప్రశ్నించారు. ఇగో నువ్వు చెరువులను నాలాలని ఈ పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి చెరువే ఆక్రమించుండు, దానిపైన ఉన్నదా ఏమైనా ఉన్నదా చర్యలు ఏమైనా ఉన్నాయా? అక్కడ పోయినట్లయితే గుడే మహిపాల్ రెడ్డి ఎన్నో ఆక్రమించిండు. అంతెందుకు మీ అన్న కట్టుకున్నటువంటి కొండలరెడ్డి కట్టుకున్నటువంటిది కూడా అది ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నది. మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజీలన్నీ కూడా, అలాగే పల్లరాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి కాలేజీలు, ఆ గట్కేశ్వర ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కాలేజీలన్నీ కూడా నీళ్ళలో ఈత కొడుతూ ఉన్నాయి. ఈత కొడుతున్నాయి అంటే చెరువులో కుంటల్లో ఉన్నట్టే కదా. మొత్తం కుంటలు చెరువులు మొత్తం కనపడకుండా పూడ్చేసి దానిపైన కట్టినటువంటి కాలేజీల జోలికి ఎందుకు పోతలేవు నువ్వు? సరే బాగానే ఉన్నది, నువ్వు హైడ్రా తీసుకొచ్చినావు బాగానే ఉన్నది. ఒక నాగార్జునకు సంబంధించినటువంటి ఒక కన్వెన్షన్ సంబంధించింది చిన్న మూల గోడ కూలగొట్టినావు, దాని తర్వాత యథావిధిగా మళ్ళీ కట్టుకున్నావు, అది వేరే విషయం. నువ్వు కూలగొట్టినావు, ఎన్ని కూలగొట్టినావు, ఎవరి కూలగొట్టినావు చెప్పండి. మీ ప్రజాప్రతినిధులు ఒక లిస్ట్ తీయండి. ఒక్కొక్కరి చెరువులో 10 ఎకరాల ఫామ్ హౌజులు ఉన్నాయి, వాటి జోలికైతే బోరు. 111 జీవోని వాళ్ళు అతిక్రమించి కట్టుకున్నటువంటివి ఉన్నాయి, ఆ జోలిని కానీ ఆ ఊసే ఎత్తారు. ఈ హైడ్రాని తీసుకొని సరే నాలాల పైన కట్టినటువంటి ఏమైనా కబ్జాలు ఉంటే తీసేయాల్సింది, దానివల్ల వర్షం పడ్డప్పుడు ఇబ్బంది అవుతా ఉంది, అది వేరే విషయం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సున్నం చెరువు దగ్గర అక్కడ ఉన్నటువంటి పేదల ఇళ్ళు మొత్తం అన్న కూలగొట్టేసినాం, గుడిసెలు వేసుకున్నటువంటి. మరి ఇంకా మిగతా సంబంధించినటువంటి చాలా మంది ఉన్నాయి కదా, పార్కులను కబ్జా చేసి, రోడ్లను కబ్జా చేసి, గవర్నమెంట్ ల్యాండ్లను కబ్జా చేసుకొని ఈ జోలికి ఎప్పుడు పోతావు? ఇక హిట్లర్ హైడ్రా అనే పదాన్ని వాడారని, అందుకే దానికి హైడ్రా అని పేరు పెట్టామన్నారు. హైడ్రా మోడల్ అందరికి అవసరమని తాను అనుకోనని, M6 మోడల్ అవసరమని, మహానగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ఆయా నగరాల్లో ఆక్రమణలకు సంబంధించి వాటి సొంత మోడల్ను అనుసరిస్తామన్నారు.
ఇగో ఈ స్థాయికి రావడానికి వాళ్ళే కారణం. కాంగ్రెస్లో చేరే సమయంలో తన రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన అన్ని విషయాలు రాహుల్ గాంధీకి తెలియజేశారని గుర్తు చేశారు. 2026 జూలైతో తన ప్రజా జీవితం 20 ఏళ్లు పూర్తవుతుందని, తన రాజకీయ జీవితం అంతా ప్రజలు సామాన్యుల కోసం పోరాడనని, ఇటువంటి రాజకీయ నేపథ్యం లేదని, ఎవరి మద్దతు లేదన్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినట్లు పేర్కొన్నారు. తన తండ్రి పోలీస్ పటేల్ వ్యవసాయ కుటుంబమేనని, కష్టించే పనితత్వం, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఈ స్థాయికి వచ్చానని చెప్పేసి అన్నాడు. ఇక త్వరలోనే జాబ్ నోటిఫికేషన్ అట. జీఎస్టీలోని లోపాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి పెట్టడం లేదన్నారు. అందుకే అరవింద్ సుబ్రహ్మణ్యం జీఎస్టీ సలహాదారుగా నియమించుకున్నామని సీఎం తెలిపారు. గత 7-8 ఏళ్లలో నెలకు 3,500 కోట్లకు మించి జీఎస్టీ రాబడి లేదని, గత 6 నెలలుగా 4,000 కోట్ల జీఎస్టీ వసూళ్లు దాటుతున్నాయన్నారు. 6 నెలల్లోనే అదనంగా 5,000 కోట్లు అదనంగా వచ్చిందని, పన్నులు పెంచకుండా అవినీతిని, లీకేజీలను అరికట్టడంతో సాధ్యమైందని సీఎం తెలిపారు. గత 15 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 67,760 ఉద్యోగాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. త్వరలో 5,000 పోలీసు ఉద్యోగ నియామకాలు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరి 5,000 ఎందుకు ఇవ్వాలి త్వరలో? నువ్వు 15 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 67,700 వాళ్ళు నిరుద్యోగులు వాళ్ళే సమాధానం చెప్తారు. నువ్వు చెప్పినటువంటి మాటకు మరి దేంతో నవ్వాలో అర్థం కావట్లా. నొసరుతుంటే నోరుతుంటే అనేది. సో ఇట్లా ఉన్నది 67,760. సరే, ఈ మాట కూడా వాస్తవం అనుకున్నట్టయితే ఉంటే మరి ఇంకా ఉన్నటువంటి దరిదాపుగా ఇంకా 1,23,000 ఉద్యోగాలు ఉన్నాయి. నువ్వు అన్నటువంటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పినావు కదా. సరే, ఈ లెక్క ప్రకారమైన సరే ఇంకోటి ఏమని చెప్తా ఉన్నాడు, త్వరలో 5,000 పోలీసు ఉద్యోగాలు. పోలీస్ శాఖలో కళ్ళము కూడా కనబడతా ఉన్నాయి. 15 నుంచి 18,000 ఉద్యోగాలు. మరి అవి ఎప్పుడు ఇస్తావు అంటే విడతల వారిగా ఇస్తాడేమో అయితే. సో 5,000 ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నారట. దీంట్లో ఈ మాట రాయలేదు కానీ కొన్ని పత్రికల్లో ముఖ్యంగా నమస్తే తెలంగాణలో రాసింది ఈ వార్త. హిట్లరే నాకు స్ఫూర్తి. హైడ్రా అనేది హిట్లర్ ఫేవరెట్ పదం. హిట్లర్కు ఉన్న కోర్ టీం పేరు హైడ్రా. హైడ్రా ఎవరినైనా అంతం చేయగలదు. బెంగళూరు వేదికగా రేవంత్ వ్యాఖ్యలు. ఎచ్చులకు పోతూ అబాసు పాలైన సీఎం. హిట్లర్ కోర్ టీంకు హైడ్రాకు నో లింకు. హైడ్రా గ్రీక్ పదం అంటూ నెటిజన్ల ట్రోల్. మార్వెల్ సిరీస్ చూసి స్టోరీ అల్లాడని ఎద్దేవా. నరహంతకుడు ఆదర్శం ఏంటని ఫైర్. క్యాజువల్గా వీళ్ళంతా చేస్తారు కదా. ఈ ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ లాంటి వాళ్ళకి కూడా ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఈయన మరి ఈ మధ్యలో సినిమాలు ఏమైనా బాగా చూస్తా అనేది అర్థం కావట్లేదు కానీ సరే మొత్తానికైతే ఒక స్టోరీ అయితే అల్లి నాకు ఇక ఇది ఏదో ఇక చెప్పేటువంటి ఇంగ్లీష్లో ఇక నరుక్కుంటూ వచ్చింది అనుకోరాదు. ఇప్పుడు ఈయనకు ఫేవరెట్ పదం ఆయన నాకు స్ఫూర్తి. మరి నీకు స్ఫూర్తి అంటే మీ మామ ఉన్నాడు కదా, జయపాల్ రెడ్డి ఉండే కదా, ఆయన పేరు చెప్పిన మంచి కూడా మా మామే స్ఫూర్తి నాకు, మా మామ అడుగు జాడలు నడుస్తా అనేటువంటిది. ఇక ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏది మన రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టావు కదా నువ్వు మొదట్లో ఆ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఆ సెక్రటేరియట్ ముంగట, కనీసం ఆయన స్ఫూర్తి అన్నీ అయిపోవు. ఈయన స్ఫూర్తి ఏందో నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా ఉంటారు అట్లా హిట్లర్ను ఆదర్శంగా తీసుకొని. ఇది నిన్న రేవంత్ రెడ్డి ఒక ఇంగ్లీషు పత్రికకి ఆయన మాట్లాడినటువంటి ఆ మాటలు కనబడతా ఉన్నాయి. 5,000 ఉద్యోగాలు త్వరలో ఇవ్వబోతా ఉన్నాడట. త్వరలో అంటే ఈయన దిగిపోయే టైంకి కావచ్చు, అంటే ఇంకొక 2 సంవత్సరాల తర్వాత అనుకుంటా.